మీకు తెలియదా ఈ దేశంలో దండయాత్ర జరిగింది? మహమ్మద్ గోరి ఎన్నిసార్లు దండయాత్ర చేశాను? 7 సార్లు చేశాను. ఏం చేస్తామో దండయాత్ర చేసి మొట్టమొదటిగా దేశం మీద దండయాత్ర చేసినప్పుడు విక్టిమ్ అయ్యేది రాజ కుటుంబం, ఆ తర్వాత విక్టిమ్ అయ్యేది స్త్రీలు, ఆ దేశ స్త్రీలు. ఆ తర్వాత చేసే పని ఈ దేశ సంస్కృతిని, దేశ సాంప్రదాయాన్ని, దేశ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు వాడు. దాంట్లో భాగమే అనేక గుళ్ళ విధ్వంసం జరిగింది. నీ ఊరికి నీ దేవుడు ఎంత గొప్పనో ఈ దేశానికి రామాలయం కూడా అంత గొప్ప అనుకుంటాడు ఈ దేశ ప్రజలు. కొన్ని సందర్భాల్లో మనిషి దేనికి లొంగడు, ఒక్కదాని లొంగుతాడు. ఒకవేళ విశ్వాసం అనుకుంటే తప్పకుండా దానికి లొంగుతాడు. గుర్తుపెట్టు. అన్నిటినీ లా అండ్ ఆర్డర్ మాత్రమే కంట్రోల్ చేయదు, పోలీసులే కంట్రోల్ చేయదు, వ్యవస్థలే కంట్రోల్ చేయదు. ఈ దేశానికి ఉన్న 2 ఇతిహాసాలు, ఒకటి మహాభారత ఇతిహాసం, ఒకటి రామాయణ ఇతిహాసం. మానవుడు ఉన్నంత వరకు ఆ ఇతిహాసాలు సజీవంగా ఉంటాయి. ఆ ఇతిహాసాలు మనిషిని డ్రైవ్ చేస్తూనే ఉంటాయి, మంచి వైపు డ్రైవ్ చేస్తాయి. దాంట్లో భాగం ఇలా రామాయణం బాజప్తా కోర్టు తీర్పు వచ్చింది, బాజప్తా కట్టినం. అంటే ఇచ్చినామంటే ఏదో సెంటిమెంట్. రాముని పేరు చెప్పి తోట్లాడగానే అంటలేరు. 500 ఏళ్ళ నాడు కోల్పోయిన ఈ దేశ గౌరవం, ఈ దేశ విశ్వాసాన్ని మళ్ళీ పాదుకొల్పే బాధ్యత కూడా ఉంటది. నాయకుడైన వాళ్ళు ప్రభుత్వాలంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసే వాళ్ళు కాదు. ప్రభుత్వం అనేది ప్రజల విశ్వాసాలని, ప్రజల సాంప్రదాయాలని కాపాడే బాధ్యత కూడా ఉంటది. అలా భాగమే ఇలా రామ మందిర నిర్మాణం జరిగింది. అంతే తప్ప వేరే వాళ్ళు ఎందుకు చేసిన పని చేయదు కదా. మనం ఇంకోటి అడుగుతలేము. ఇవాళ అంతేందుకు గల్ఫ్ కంట్రీలలో కూడా మొన్న ఆ దేశాల అధినేతలు అడిగింది, ఇంకా పిచ్చి లెక్కలేదు కదా మీకు, ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ లాగా విలిసిల్లుతున్నప్పుడు భారతీయులు కూడా ఇక్కడ ఉన్నారు, చైనా వాళ్ళు ఉండవచ్చు, అమెరికా ఉండొచ్చు, ఎవరి విశ్వాసాలను వాళ్ళు ఇక్కడ ప్రదర్శించుకునే అవకాశం అని చెప్పి మన ముస్లిం కంట్రీలలో కూడా భూమి అడిగి ఒక గుడి నిర్మాణం చేసి మొన్న ఓపెన్ చేసి మోడీ గారు. గుర్తుపెట్టుకోండి.